ఎనీహౌ ఒక సెన్సేషన్ న్యూస్ ఒకటి ఉంది. అదేంటి ఈ మధ్య సెన్సేషన్ అయ్యింది. డెమోక్రసీలో ఒక ఎమ్మెల్యే ఒక సామాన్య ఓటరు ఒకరినొకరు కొట్టుకోవడం. అంటే వేరు కంట్రీస్లో వేరువేరుగా ఉండొచ్చు. బట్ ఇట్లా మన ఇండియాలో ఇంత పెద్ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీలో ఈ విధంగా జరిగిందని నిజంగా సెన్సేషన్ ఇది. ఎందుకంటే ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు హౌసెస్లో. మన ఎంపీలు ఎమ్మెల్యేలు కొట్టున్నారు మన హౌసెస్లో విన్నాము. ఎంపీలు కొట్టున్నారు మన హౌసెస్లో విన్నాము. అదంతా నాటే బిగ్ ఇష్యూ. బట్ ఇక్కడ బిగ్ ఇష్యూ ఏంటంటే ఒక సామాన్య ఓటర్ ఒక ఎమ్మెల్యేకి మధ్య డిస్కషన్ జరిగింది, దెబ్బలాట జరిగింది. ఇది మాత్రం బాగా సెన్సేషనల్ న్యూసే. వెదర్ ఓటర్ ఎదిగాడా ఎమ్మెల్యే లెవెల్కి, లేదా ఎమ్మెల్యే ఓటర్ లెవెల్కి వచ్చాడా? వీళ్ళిద్దరూ ఎక్కడ ఒకటిగా అవ్వబట్టే కదా కొట్టుకునేది. ఇద్దరిలో ఎవరు నేను పెద్దవాడిని అని, పెద్దవాడు అని గౌరవం ఉంటే చిన్నవాడు ఆగేవాడు, పెద్దవాడు ఆపేవాడు. పెద్దవాళ్ళు ఏం చేయాలండి? గొడవలు పెట్టుకోవడం కదా. సంస్కారం ఉంది, మనం పెద్ద అవుతున్నాం, మనకు మినిస్ట్రీ ఉంది, పదవి ఉంది, మనం ఏం చేయాలి? గొడవలు గొడవ ఆపాలి, పీస్ఫుల్గా జరగాలి, నడవాలి. ఏంటా కాదు ఇలాగా అనేది సర్ది చెప్పుంటే ఒక్క మాటతో అయిపోయేది. వచ్చి కొట్టడం ఒకటే అయితే అక్కడ ఎమ్మెల్యే గారు దిగజారిపోయారు. ఒక ఓటర్ని పబ్లిక్లో కొట్టి ఆయన మర్చిపోయి, బహుశా ఇది అసహనంలో ఉండుంటారు, అందుకు అలా జరిగి ఉండదు. నార్మల్గా ఆయనకి నాలెడ్జ్ లేదని కాదు, అసహనంలో జరిగి ఉండదు. అట్ ద సేమ్ టైం ఓటర్ కూడా వేడిపోయా 3 గంటలు అక్కడ ఉన్నాడు, అందులో పడి ఉన్నాడు. అతను ఆ ఇరిటేషన్లో ఉన్నాడు, అతను తిరిగి కొట్టాడు. సరే, ఇక్కడికి 2 ఒక తప్పు అయింది. 2 కలిపి ఒక తప్పు కింద తీసుకుందాం మనం. అతను దీంట్లో వేరే ఆలోచనలో కొట్టాడు, ఇతను వేరే ఆలోచనలో కొట్టాడు. ఇతనికి ఎమ్మెల్యే గారిని కొట్టాలనే ఉద్దేశం పూర్తిగా లేదు. అయ్యా 3 గంటల ఎండలో నుంచి నా ఇరిటేషన్ ఉండింది, అంతే కదండి. ఎవరిని బాధ పెట్టినా ఇరిటేషన్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, రిజల్ట్ రేపు కనిపిస్తుంది కదా ఎలక్షన్స్లో రిజల్ట్ కూడా. సో ఎమ్మెల్యే గారు కూడా కొంచెం అక్కడ మాట్లాడి ఏంటి ఆ సమస్య ఏమన్నావు అని అడుగుంటే సరిపోయేదేమో. ఏదో నేను తిట్టారు అది ఇది అన్నారు అని చెప్పి ఎవరో చెప్పారు, అందుకొచ్చి ఆయన ఓటేసి వచ్చి మరి కుట్టారు, ఇలాంటి వర్డ్స్ వచ్చినాయి. సరే, అక్కడికన్నా ఎక్స్టెంట్ యాక్టివిటీ ఏంటంటే ఎమ్మెల్యే గారి అనుచరులు ఒక వ్యక్తిని బాగా కొట్టడం, అంతమంది. అట్లీస్ట్ ఎమ్మెల్యే గారు అక్కడ వాళ్ళని ఒక్క చేతితో ఆపకపోవటం. ఆయన ఆపగలడు, ఆగండి చూద్దాం, కేసు పెడదాం, లేదంటే ఇలా అందాం, అడుగుదాం అతన్ని ఎందుకు అలా చేశాడు. బహుశా అప్పుడు వెంటనే అతను సార్ నేను పొరపాటును చేశాను సార్, ఇరిటేషన్లో ఉన్నాను సార్, క్షమించండి సార్ అనేవాడేమో. ఎందుకంటే ఎంతైనా గౌరవిస్తారు కదా, తన ఊరు తన నిజంగా ఎమ్మెల్యే అంటే అతని గౌరవమే కదా. అంత పెద్ద దీనిలో చేసిన వాళ్ళంటే అతనికి ద్వేషం కోపం ఉండదు కదా. వేరే యాక్టివిటీస్లో ద్వేషం కోపం ఉండొచ్చు, దానివల్ల మాత్రం 80% ఇంటెన్షనల్గా మాత్రం కొట్టడు. ఇక్కడ ఇంటెన్షన్ ఇద్దరికీ లేదు, వెనక కొట్టిన వాళ్ళకే లేదు, కానీ లోపలున్న అహంకారమే దీనికి కారణమైంది. వెనకున్న అనుచరులందరూ డబ్బా కొట్టేస్తుంటే అయ్యో ఒక మనిషిని అంతమంది కలిసి కొడుతున్నారు, మనం ఆపుదాం అనేది అక్కడ ఎమ్మెల్యే గారు. మిగిలిన వాళ్ళు కూడా అంత యాక్టివేట్ కాలేకపోతారు, ఎందుకంటే అవతల ఉన్నది ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే అనేది దేనికోసం వచ్చింది? గౌరవం ఎలా వస్తుంది? పేషెన్స్తో వస్తుంది, పోరాటంతో వస్తుంది, పేషెన్స్తో వస్తుంది, అంతే కదా. అది ఆయనకి తెలిసే ఉంటుంది, కానీ ఆ ఇరిటేషన్లో ఏదో అలా జరిగి ఉంటుంది, అంతే. సంఘటన ఇంతవరకే మనం చెప్పగలం. తర్వాత సాక్ష్యాలు ఏమైనాయి, పోలీస్ స్టేషన్లో అయినాయా, ప్రూవ్ అయినాయా, లేకపోతే ఆయన నిజమా ఈయన నిజమా, లేదా సుధాకర్ గారు ముందుకు వచ్చి చెప్తూ ఉన్నాడు ఆయన, ఏమండి నేను సివిల్ ఇంజనీర్ని, నన్ను కావాలంటే వాసం చేసుకోండి, నేను తాగి కొట్టలేదని నన్ను అలా అన్నారు. చాలా దారుణంగా కొట్టారు, అదొక కేసే కదా ఆయన మీద. ఆయన ఎదురుగుండా కొట్టడం, ఆయనకి నేను ఒక లాయర్గా చెప్తున్నాను, అక్కడ ఆయన ముందు ఆయన కొట్టడం కేసే కదా. ఆ ముందు దానికి తోడు దెబ్బేసి ఉన్నారు కదా. ఇవన్నీ ఎలా ప్రూవ్ అవుతాయి? రేపు అవుతాయి, ఏదన్నా కానివ్వండి. బట్ ఎనీహౌ ఒక సెన్సేషన్ న్యూస్ వచ్చింది. ఈ సెన్సేషన్ న్యూస్లో మనం కూడా ఆలోచించాలి, మనకన్నా కింద వాడి దగ్గరికి దిగి పోరాడదామా, మనకన్నా పైవాడి దగ్గరికి ఎక్కి పోరాడాలి. ఇందిట్లో 2 సమానంగా వస్తే మాత్రమే పోరాటం జరుగుతుంది. అయితే పైనవాడు పైనే ఉంటాడు, కిందవాడు కిందే ఉంటాడు. అర్థమైంది కదా. ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఎదిగారు, ఎవరో ఒకళ్ళు తగ్గారు. అక్కడ ఎదిగిన వాళ్ళు ఎవరు, తగ్గిన వాళ్ళు ఎవరు? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.